అలాగనే మరో పాటతో మీ ముందుకు వచ్చాను. నాకు తెలిసి మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, అయినా సరే మీకోసం నేను బ్లాగ్ చేస్తాను. అబ్బో లోపల కెమెరా అలో లేదన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే ఎమ్మెల్యేకి రికమెండేషన్ పెట్టాము. నెక్స్ట్ ఎమ్మెల్యే పర్మిషన్ రాగానే ఫస్ట్ వీడియో తీసి మీ అందరికీ చూపిస్తాం ఫ్రెండ్స్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంలో మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము ఫ్రెండ్స్. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. ఇదిగోండి, ఇదే మా సామర్లకోట రైల్వే స్టేషన్. చూసారా ఎంత అందంగా ఉందో? ఆ సూర్యుడు, ఆ గోడ, ఎన్న ఉంటుంది ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ మీద షెడ్ ఉంటుంది, అడ్డే ఉంటుంది. వీళ్ళు అలాగే చెప్తారు. విజయవాడలో అలాగే అబద్ధాలు చెప్తారు ఫ్రెండ్స్ గోదావరి గురించి. ఇదిగోండి, మన భీమేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడానికి ఇది ఇంకో దారి. ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. ఇదిగోండి, ఇది మాండవ నారాయణ స్వామి టెంపుల్ అంటారు ఫ్రెండ్స్. ఇది చాలా ఫేమస్. మీరు భీమేశ్వర స్వామి గుడికి వచ్చినప్పుడు ఈ గుడికి దండం పెట్టుకుని వెళ్తే చాలా మంచిదని చెప్తారు. ఎందుకంటే నాకు తెలీదు, నాకేం తెలుసు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు 2000 సబ్స్క్రైబర్లు తేగానే ఫస్ట్ వీడియో అదే ఫ్రెండ్స్. చూసారా, ఇవన్నీ జగన్మయ రోడ్ ఫ్రెండ్స్. మా గోదావరి తప్పు కాదు. గతం గతం అయిపోయిన దాని గురించి మాట్లాడకు. సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ ఇది. ఇప్పుడైతే క్లోజ్ చేశారు. ఇది ఓపెన్ చేయగానే నేను వ్లాగ్ చేస్తాను ఫ్రెండ్స్. మా ఇంట్లో పని చేస్తాను. ప్రజెంట్ పర్మిషన్స్ లేవన్నారు. సో ఇది చాలా ఈస్ట్ గోదావరిలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒకటే ఉంది. చూసారా మన షుగర్ ఫ్యాక్టరీ ఎంత పెద్దది ఉందో. మీకు చైనా వాళ్ళు సగం ఉంటుంది ఇది. ఇదిగోండి, మీరు ఈ రోడ్లో వచ్చినప్పుడు ఎప్పుడు దావా తీసినా సరే ఇక్కడ గోలీ సోడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాలి మీరు. ఎడిటింగ్ లో లేపేస్తాం. ఇది వన్ ఫ్రెండ్స్, ఇదే షుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్. ఇందులోనే షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ ఉండేవారు. ఇప్పుడు ఫ్యాక్టరీ లేదు కాబట్టి ఎంప్లాయీస్ కూడా లేరు ఇందులో. ఇదిగోండి, ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. అలాగే నాకు ఫోటోలు తీసుకుంటే ఆవిడ కూడా ఎత్తిపోతారు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా కాటన్ ద్వారా అని. ఇది చాలా మంది తప్పించారు. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఇదిగోండి, ఇది డైరెక్ట్ భీమవరం వెళ్ళిపోతాను సార్. వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను వ్లాగ్ చేసి. శ్రీ వెంకటరామ ఆయిల్ ఫ్యాక్టరీ అని ఇలాగే వెళ్ళాలి దారి. మా మావయ్య ఇందులోనే వర్క్ చేస్తారు. ఏం చేస్తాం ఫ్రెండ్స్, రెక్కాడితే కానీ డొక్కాని జీవితం. మా అత్తయ్య కూడా ఇందులోనే వర్క్ చేస్తారు ఫ్రెండ్స్, మేనేజర్ కింద. సో ఇక్కడ ఇందులో వాళ్ళే మేమంతా బతుకుతున్నాం. మేము మా ఫ్యామిలీ మొత్తం అందరం. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా పెద్ద బొక్క ఇది. మీరు ఎవరన్నా వచ్చి మాత్రం చూసుకోవాలి. ఇదిగోండి, ఇందులో మాత్రం మీరు పడకండి ఫ్రెండ్స్. పడితే బయటికి రావడం కష్టం. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. కొంతసేపట్లో మన డెన్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. వేటలపాలెం. ఇక్కడే ఇదిగోండి ఫైర్ వర్క్ షాప్స్, ఇవన్నీ మందు కొట్లు. ఈ మధ్యలో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ చిన్న కొట్టు మీకు కనబడుతుంది చూసారా, అదే గోదావరి జిల్లాలో వేటలపాలెం. టపాకాయలు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. పేలితే రీసౌండ్ వచ్చేది అనమాట. అంతే గట్టిగా కొట్టాలి. మీరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్. వేటలపాలెం అని వచ్చిందని అలా గుర్తించాలంటే పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి గారు ఆలయం కనపడుతుంది. ఇదిగోండి, శనివారం వస్తే ఖాళీ ఉండదు ఇక్కడ అసలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆదిలక్ష్మి రైస్ మిల్ అనమాట. చాలా పెద్ద రైస్ మిల్. వేటలపాలెంలో ఒకప్పుడు ఎక్కువ రైస్ మిల్ ఉన్న ఊరి కింద ఉండేది ఫ్రెండ్స్. 14 రైస్ మిల్ ఉండేయంట. రికార్డ్ అయితే చెప్పాలి మనం. అది ఇదే ఆంజనేయ స్వామి గుడి ఫ్రెండ్స్. అది కాదు, ఇది మొన్నే కొత్తగా ఓపెనింగ్ చేశారు ఆంజనేయ స్వామి గుడి. మనం చూసుకున్నట్లయితే ఆయన స్వామి వివేకానంద అంటారు. తెలిసే ఉంటారు మీ అందరికీ. ఇప్పుడు
వివేకానంద స్వామి గుడి కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు. గైస్ డొక్కా సేతయ్యమ్మ గారి కళ్యాణ మండపం మీకు తెలిసే ఉంటది. డొక్కా సేతయ్యమ్మ గారు అంటే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అంటారా ఆవిడని. ఈ రైడ్కి వచ్చిన వాళ్ళు కాదనకుండా భోజనం పెట్టేవారు. స్ట్రైట్ చరణ్యాల ఇల్లు వీధి చూపించు. ఇదిగోండి ఇదే మన నమ్మ గోదావరి ఛానల్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సాయి చరణ్ ప్రతిపాటి వాళ్ళ ఇల్లు. ఇదిగోండి ఎప్పుడు చూసినా ఇలా సందడిగా ఉంటుంది మా ఊరంతా. కేరళ స్కూల్. ఇదిగోండి కేరళ స్కూల్ కొత్త ఆంధ్రాలో ఉంది ఇది. ఇప్పుడు వివేకానంద స్వామి అది మా ఊరు వేటలపాలెంలో ఉండడం విశేషం. మొత్తం వాలంటీర్స్ కేవలం ఈ డ్రైవర్ వాళ్ళే ఫ్రెండ్స్. వివేకానంద అర్థం బాగా. సూపర్ మార్కెట్. ఇదిగోండి ఇదే ఇలా వెళ్తే వస్తుంది మా ఊరు సూపర్ మార్కెట్. ఇది భారతీయ సూపర్ బజార్. ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మన ఇంటికి. నెక్స్ట్ వ్లాగ్ మీకోసం అందరి కోసం నేను మన ఊరు అంతా తిరిగి చూపిస్తాను మీకు. బాయ్ ఫ్రెండ్స్. వినాయకుడి గుడితో మేము ఈ వ్లాగ్ ఆపేస్తాం. ఇదిగోండి మన వేటలపాలెంలో ప్రతి ఒక్కడు డౌనే. రోడ్డు పక్కన కాకుండా రోడ్డు మీద నుంచి నడుస్తారు. ఇదిగోండి ఇంకో మన ఫ్రెండ్ దివాకర్. ఇదిగోండి వేటలపాలెం గడ్డ తెలుగుదేశం అడ్డ. మన ఇల్లు వచ్చింది గైస్. అదిగోండి కేవలం చీరలు కుట్టి 2 రోజులు గడియారు ఫ్రెండ్స్. అవి కేవలం చీరలు కుట్టి బొటిక్. డిజైనర్స్. మా వేటలపాలెం బొటిక్ ఫ్రెండ్స్. భయపడకండి చూసి. లోపల చాలా అందంగా ఉంటుంది మా గోదావరిలాగే. బాయ్ సబ్స్క్రైబ్. వెళ్ళిపోతున్నారు గైస్ ఇంటికి. వెళ్ళిపోతారు. ఇది చిన్నప్పుడు నేను తెగొచ్చేసేదాన్ని గైస్ షాప్కి. తర్వాత 6th క్లాస్ వరకు వచ్చాను. తర్వాత నుంచి ఇంట్లో ఆడపిల్లవి బయట తిరుక్కు మేము తీసుకొస్తామని పంపేవారు కాదు గైస్. ఇదే గైస్ మా ఊరు బస్ స్టాండ్. ఈవిడ ఈవినింగ్ 7:30 కాదు నేను నైట్ అనుకుంటా 7:30కి వెళ్తుంది. బస్ కోసం 1000 కన్నులు ఎదురు చూస్తున్నాం. రావట్లేదు గైస్. బాయ్ బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. Welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please subscribe.